ఓం 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 స్థిర సుఖమాసనం. The preparedness for nididhyasa is as important as the nididhyasa. In fact, it is part of nididhyasa. Once you are prepared mentally and physically only, you will be able to be in the nididhyasa. It is being, not becoming. శివోహం శివోహం శివోహం. ఎక్కడ తెలుస్తోంది ఈ భావన? బుద్ధిలోనే. ఎటువంటి బుద్ధి? సంస్కరించబడినటువంటి బుద్ధి, అమనీభావాన్ని పొందినటువంటి మనస్సు. అంటే దాని పనులను అది మానేసినటువంటి మనస్సు. బాహ్యముఖమైనటువంటి మనస్సు కాని విశుద్ధమైన అంతఃకరణమే దీనిని ప్రతిఫలించగలదు. విశుద్ధం కాని అంతఃకరణంలో సవిశేష జ్ఞానాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఆ సవిశేష జ్ఞానాలు ఉన్నంత వరకు నిర్విశేష చైతన్యం అనుభవానికి రాదు. ఆ సవిశేష జ్ఞానాలు ఎప్పుడైతే ఉపరమించాయో, స్పెసిఫిక్ objective knowledge is no more there, then you just remain as the subject. That is called Visuddha Antahkarana. పరమాత్మ మనసుతో బుద్ధితో పట్టుకోలేడు అంటే అర్థం బాహ్యమైనటువంటి అనాత్మకమైనటువంటి సవిశేష స్వరూపమైన బుద్ధి వృత్తులతో పట్టుకోలేడు. ఎప్పుడైతే అది నిర్విశేషమైనటువంటి బుద్ధి అవుతుందో, సంస్కరించబడినటువంటి బుద్ధి, అక్కడ ఆత్మస్వరూపం అనుభవం అవుతుంది. దానికి ఏమిటి ఇంపార్టెంట్? ఎలా తెలుస్తుంది ఆ బుద్ధి నిర్విశేషం ఎలా అవుతుంది? ఇదిగో ఆప్తవాక్యము, శాస్త్రోక్తము, దేశికోక్తము. దేశికుడు అంటే గురువు. గురువు శాస్త్రం రెండు ఉండవండి, ఒక్కటే. శాస్త్రమే గురువు, గురువే శాస్త్రము. ఈ రెండు పరబ్రహ్మమే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనే మూడు కూడా ఊరికే సూపర్ఫిషియల్ డిస్టింక్షన్స్. ద ఫ్యాక్ట్ ఈజ్ ఆల్ త్రీ ఆర్ ఆత్మ ఓన్లీ. ఆ నిర్విశేష చైతన్యంలో, ఆ నిర్విశేష జ్ఞానంలో నిలవడానికే నిధిధ్యాస. దిస్ కెన్ బి బై కాంటెంప్లేషన్ alone in solitude, or discussion, vichara in ourselves, or with peace. That's what we are doing now. Shivoham, Shivoham, Shivoham. మత్తో నాణ్యత్ కించిదత్రాస్తి విశ్వం. బ్యూటిఫుల్.
सत्यं बाह्यं वस्तु मायोपक्लप्तम् मत्तो नान्यत् किञ्चिदत्रास्ति विश्वम् सत्यं बाह्यं वस्तु मायोपक्लप्तम् विश्वं the world or the external experiences, the prameya, this vishesha jnana, atra, ikkada, matto nanya kinchidasti. Other than me, there is no world. Kinchit, konchamaina, nanyadasti. There is nothing different than my Atma. Nothing separate from the consciousness. Whatever the world I am experiencing outside is only because of my consciousness. And there cannot be a world without the projection from my consciousness. ఏదైతే కాన్షియస్నెస్ మీద ఆధారపడి అస్వతంత్రంగా పరతంత్రంగా ప్రకాశిస్తోందో ఆ విశ్వం ఈ స్వతంత్రమైన చైతన్యం కంటే వేరుగా లేదురా నాన్న. లేదు తల్లి. మత్తో నాణ్యత్కించిదత్రాస్తి విశ్వం. అత్ర ఇక్కడ విశ్వం వరల్డ్. విశ్వం మీన్స్ సర్వం అని అర్థం. విశ్వానికి సర్వశబ్దానికి సమానార్థకాలు. సర్వం విశ్వం, విశ్వం సర్వం. మత్తః అదర్ దాన్ మీ నాన్యత్ కించిదస్తి. నాట్ ఈవెన్ ఎ టైనీ ట్రేస్ ఇస్ దేర్ అవుట్ సైడ్. Everything is a projection from being. Me means here the Chaitanya. How? Who is projecting? The medium. That medium is the mind. Through the mind, I am projecting the Vishwa. When I withdraw my mind from Savishesha Jnana, the Vishwa disappears and only Nirvishesha Chaitanya remains. That's what exactly is Nirvishesha. మత్తో నాణ్యత్కించిదత్రాస్తి విశ్వం సత్యం బాహ్యవస్తు బాహ్యం వస్తు మాయోపక్లప్తం. సత్యం, వెరీలీ ట్రూ. రిమెంబర్, దిస్ ఇస్ ద ట్రూత్. హీఈస్ అసెప్టింగ్ ఆచార్య. ఆచార్య వాక్యము కదా ప్రమాణము. గురువాక్యం అంటే ఎవరు గురువు? ఒకటి భగవంతుడు, రెండు శంకరుడు. మిగతా వాళ్ళందరము కూడా అవాంతర గురువులు. అంటే ఏదో టైం బీయింగ్ గురువు అనే పదం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ. గురువు ఎలా ఉండాలి? ఆకాశము వలె సర్వవ్యాపకుడైనటువంటి తత్వం. అయితే పరబ్రహ్మము, లేకపోతే పరమశివుడు, లేకపోతే దక్షిణామూర్తి, లేకపోతే కృష్ణ పరమాత్మ, లేకపోతే శంకరాచార్య. గురు శబ్దానికి అవే నిర్దేశాలు. మిగతా గురువు అనేదంతా కూడా అవాంతరం, ఇంటర్మీడియరీ. Of course they are helpful, not that the others are not helpful. Intermediary gurus. Gurunam guruhu. Satyam. Please understand, this is an eternal truth I am revealing. What is that?
What is that? Bahya mayo upakluptam. Whatever you see outside other than the Atma is just the Maya Vikara. It is just an illusion. It is only apparitional. It is only apparent. Does not hold absolute truth. This is the truth. The truth is the world is but illusion. It is, but as an illusion. This is Nididhyasana. Nididhyasana is not just Omkara chanting. Of course, Omkara chanting leads to that. By Shastra Vakya, Apta Vakya, and Guru Vakya, understanding that the Savishesha Jnana is only an illusion. ఆల్ విశేషములతో కూడిన ఇది నాది వాడు గొప్పవాడు చిన్నవాడు పెద్దవాడు పొట్టివాడు ఉన్నవాడు లేనివాడు మంచి ఆమె చెడ్డ ఆమె తల్లి కూతురు ఇవన్నీ సవిశేష జ్ఞానాలు. ఈ సవిశేష జ్ఞానములన్నీ కూడా భ్రాంతి మాత్రమే. మాయా ఉపక్లప్తం మాయోపక్లప్తం. సత్యం బాహ్యం వస్తు మాయోపక్లప్తం మత్తో నాణ్యత్ కించిదత్రాస్తి విశ్వం. మత్తో నాణ్యత్ కించిదత్ర అస్తి విశ్వం. నో వరల్డ్ అదర్ దాన్ the consciousness. It is only a projection of the consciousness. That projection also is only temporary, changing, వ్యవహారికం. అంటే స్వతంత్ర ప్రతిపత్తి లేదు, చైతన్యం లేకపోతే వరల్డ్ లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, I have withdrawn my senses in the sleep and I don't have the world. రెండవది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా భాషిస్తుంది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. దేశకాల వస్తువుల ప్రకారంగా వేర్వేరుగా కనబడుతుంది. మూడవది, నిత్యము వికారాన్ని పొందుతుంది. దీని పేరే మాయ. మాయ అన్నా వ్యవహారం అన్నా భ్రాంతి అన్నా ఒక్కటే. మాయ అంటే వేరే అమ్మగారు ఎక్కడ ఉన్నారని కాదు. మాయ అంటే భ్రాంతి, ఇల్యూషన్, వ్యవహారిక సత్తా మాత్రమే. మత్తో నాణ్యత్ కించిదత్రాస్తి విశ్వం. సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం. ముందు 4 శ్లోకాల్లో చెప్పారు. సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. జీవో నాహం దేశికోక్త్యా శివోహం. శుద్ధ పూర్ణో నిత్య ఏక శివోహం. శుద్ధ పూర్ణ నిత్య ఏక శివోహం. కర్తృత్వ కార్యత్వాలు లేనటువంటి శివోహం. ఈరోజు తస్మాత్ శివోహం. తస్మాత్, because of the above reasons discussed in the 5 Ratnas, I am Shiva. తస్మాత్ శివోహం. తస్మాత్ శివోహం. 3 minutes పాటు సవిశేష జ్ఞానాలనన్నిటినీ, బుద్ధివృత్తి మనోవృత్తులను కట్టిపెట్టి నిర్విశేష చైతన్య ఆత్మగానే నిలబడుతూ తిష్టతి అంటే అక్కడ ఉండడం. అలా ఆ నిష్ఠ అంటే కదలనటువంటి, చలనం లేని
ఒక నిష్ఠలో, ఆత్మనిష్టలో, శివోహంలో ఉందాం. శివోహం, శివోహం, శివోహం. మత్తో నాణ్యత్ కించిదత్రాస్తి విశ్వం, సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇల్యూషన్ అంటున్నారు, కనిపిస్తోంది, రిపేర్ అవుతోంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆదర్శాంతర్ భాసమానస్య తుల్యం. ఆదర్శం, మిర్రర్, దర్పణం, అర్థం. అందుకే ఆదర్శప్రాయుడుగా ఉండరా అంటారు. అంటే మిర్రర్ యువర్ క్వాలిటీస్ అని అర్థంలో ఆదర్శం. ఆదర్శం, ఆదర్శ అంతర్భాసమానస్య తుల్యం. భాసమానస్య, భాసమానమగుతున్న దానికి, షష్ఠీ విభక్తి, తుల్యం సమానం. ఏమిటి? విశ్వం. మాయోపక్లుప్తం విశ్వం ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం. Just imagine you are standing before a mirror and you have a reflection. You can see the reflection in the mirror. Is the reflection true? Yes, it is. I'm able to see it. Is it really true? No.
It's not really true because when I am not there, the reflection is not there. Okay. When you are there, reflection is there and mirror is there, but I have switched off all lights in the room. Then can you see? No. Means what? You require an inner prakasha, outer prakasha. Here in the example, an inner prakasha to project the figure of mine in the mirror. That light in the room is like the inner light. That is the Atma. Because of the Atma, the mind and other vastus, that is the person standing before the mirror, is projected in the mirror as an image. The world is like the person standing in the mirror, before the mirror. This cannot be projected as an image unless there is light. That light is the Chaitanya. ఇక్కడ వస్తువు లేకపోయినా చైతన్యం ఉంటుంది. కానీ వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడడానికి చైతన్యం వినా వెలుగు వినా వీలు పడదు. అంటే వస్తువుకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వస్తువు కనబడాలంటే కంటితో చూడాలి. కంటితో చూడాలంటే మనసుతో తెలుసుకోవాలి. మనసుతో తెలుసుకోవాలంటే చైతన్యం లేనిదే వీలు పడదు. అందుకే ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం. వాట్? మాయోపక్లప్తం వస్తు బాహ్యం వస్తు విశ్వం. పైన కనిపిస్తున్న ఆబ్జెక్టిఫైడ్ వరల్డ్ అంతా సర్వం మాయోపక్లప్తం. ఆదర్శాంతర్భాసమానస్య మిర్రర్లో కనిపిస్తున్నటువంటి ఇమేజ్ అనే దానికి తుల్యం సమానమైనది. దృష్టాంతం మయి అద్వైతే భాతి. మయి నాయందు చైతన్యమునందు. ఎటువంటి చైతన్యం ఇది? అద్వైతే మయి అద్వయమైనటువంటి ఈ చైతన్యమునందు భాతి అపియరెన్స్ ప్రకాశిస్తోంది, అపియర్ అవుతుంది, కనిపిస్తోంది, అనిపిస్తోంది. ఆదర్శ అంతర్భాసమానస్య తుల్యం మయ్యద్వైతే భాతి. అద్వైతే మయి అద్వయ స్వరూపమైన నాయందు బాహ్యవస్తు మాయోపక్లప్తం విశ్వం ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం విశ్వం మయి అద్వైతే భాతి. మత్తో నాన్యత్ కించిత్ అత్రాస్తి. అదర్ దాన్ ది చైతన్య, అదర్ దాన్ మీ. నథింగ్ దే, నథింగ్ హియర్ మై డియర్. తస్మాత్ ఈ కారణముల వలన, అంటే ఈ శ్లోకం పై 4 శ్లోకములలో చెప్పిన అనేక రకములైన విచారము వలన, ఆత్మ విచారము, అందుకే దీని పేరు ఆత్మ పంచకము లేక అద్వైత పంచకం. అంతా ఎక్కడండి అయింది? మై అద్వైతే, అద్వయమైన ఆత్మయందు పరిసమాప్తి. అందుకే అద్వైత పంచకం. భాతి తస్మాత్, because of the various vicharas we have done in the 5 verses. శివోహం శివోహం. నాకు శివోహం తెలిసిపోయిందండి, మళ్ళీ ఎందుకండి? ఆ శివోహం జ్ఞానంలో ఒక బుద్ధి వృత్తిగా తెలిసింది. అది సవిశేషమైనటువంటి బుద్ధి వృత్తి శివోహం కాకుండా నిర్విశేషమైనటువంటి చైతన్య అనుభవంలాగా ఉండాలి. దానికే ఈ విచారము.
అది నిధిధ్యాసన. నిధిధ్యాసన అనగా సింపుల్ ధ్యానం మట్టుకు కాదు. ధ్యానం అంటే ఏకాగ్రత. మనసును సవిశేషం నుంచి మరలించడం ధ్యానం. మరలించి నిర్విశేషంలో నిలవడం నిధిధ్యాసన. 3 నిమిషాల పాటు ఓంకారము ఈ నిర్విశేష చైతన్యానికి సంకేత రూపమైన శబ్ద సంకేతమైన ఓంకారంలో ఉంటాం. శివోహం 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 మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. There is nothing other than me. Here me means Atma. Brahma is Atma. Me means Parabrahma. Parabrahma is Atma. मत्तो नान्यत् किञ्चिदत्रास्ति विश्वम् मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति येन सर्वाणि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत्प्रयत्यभिविशंसन्ति तद्विज्ञासस्व तद्ब्रह्मा इति. तैत्तिरीय. सर्वं కల్విదం బ్రహ్మ. సర్వం ఎవ్రీథింగ్. సర్వం అన్నా విశ్వం అన్నా ఒకటే. కల్విదం బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం జగత్. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ చ బ్రహ్మ ఉత్తరేణ బ్రహ్మ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మ. బ్రహ్మైవేవ ఇదగం విశ్వం ఇదం వరిష్టం. ముండకోపనిషత్తు. అన్ని ఉపనిషత్తులు కూడా బ్రహ్మము వినా వేరేది లేదు. అయం ఆత్మ బ్రహ్మ. దట్ బ్రహ్మ ఈజ్ ద ప్రత్యేగాత్మ. తస్మాత్ శివోహం. తస్మాత్ ఈ కారణముల వలన ఐఎమ్ శివ, ద పరబ్రహ్మ. తస్మాత్ శివోహం. తస్మాత్ శివోహం. శివోహం శివోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవచ్చు. ఈ అద్వైత పంచరత్నం యొక్క విశ్లేషణ
ఒక 15 పేజీలు తయారు చేయబడింది. దాన్ని పీడిఎఫ్గా షేర్ చేసుకుంటాం. వాటిని మరొకసారి జాగ్రత్తగా చదువుకుంటే నిశ్చయ బుద్ధి కలిగి సవిశేష జ్ఞానం నుంచి నిర్విశేష చైతన్యం వైపు మరలడానికి అవకాశం గలదు. I will share the PDF. Okay. Swasti.